రైట్ ఇక బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కులగణన నివేదికను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ సామాజిక ముఖ చిత్రం ఈ రోజు నుండి అందుబాటులో ఉండబోతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. నివేదికను పబ్లిక్ డొమైన్లో పెడుతున్నామన్నారు. 1,03,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతో 1 కోటికి పైగా ఇళ్లలో సర్వే చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భారత ప్రభుత్వం కులగణన చేయడానికి ఒప్పుకుంది. కానీ ఈ రోజు తొందరగా మందబలం ఉందని వాళ్ళు జరుపుతున్నటువంటి డిలిమిటేషన్, దాని తదుపరి ఉమెన్ రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో ఈ చర్చ రాకుండా పోయే సందర్భం ఉంది. కాబట్టి తెలంగాణ రోల్ మోడల్ గా ఇంత శ్రమపడి చేసిన సమాచారాన్ని ఇవాళ నుంచి పబ్లిక్ డొమైన్ లో ఉంచుతా ఉన్నాం. అది బుక్ నెంబర్ 1, 2, 3, 4 ఏదైతే సర్వే జరిగిందో దాంతో పాటుగా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి బుక్ నెంబర్ 1, 2 ద్వారా తెలంగాణ సామాజిక సర్వే ముఖ చిత్రం ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజలకే గాక దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క సమాచారం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక సూచనలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేస్తూ ఉంది. ఏ వర్గంలో వెనుకబాటుతనం ఉంది, వారికి ఏ విధంగా పథకాలు అందించాలనేటువంటి సలహా సూచనల పైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వానికి తెలంగాణ చేసినటువంటి ఇంత ప్రక్రియ ఒక మార్గదర్శకత్వంగా ఆదర్శంగా ఉండాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఆనాడు జనాభా నిష్పత్తి ప్రకారంగా బీసీలు 56%, ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43%, ఓసీలు 15.79% ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 4% కులం లేదు అనేటువంటిది కూడా చూపెట్టినటువంటి సందర్భంలో మరి ఇవన్నీ కూడా 42 పారామీటర్ల ద్వారా వెనుకబాటుతనాన్ని కొలిచే విధంగా ఈ ప్రక్రియ అంతా జరిగింది. ఈ యొక్క అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాచార వ్యవస్థను ఈరోజు DES.Telangana.Government.in మరొకసారి DES D ఫర్ ఢిల్లీ, E ఫర్ ఇంగ్లాండ్, S ఫర్ సౌత్ .Telangana.gov.in ఇంకా కొద్దిసేపట్లో తెలంగాణ ప్రజలందరికీ సర్వే, దాని యొక్క సర్వేకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక, తద్వారా ప్రభుత్వం ఏ విధమైన ఆలోచనతో ఉందో అనేటువంటిది తెలంగాణ ప్రజల ద్వారా భారత